అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పీడినందు ప్రజలకి అందరికీ కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కార్డ్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సందర్భాల్లో మనకి హాస్పిటల్లో కానీ లేదా వేరే చోట ఎక్కడైనా కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు అప్పటికప్పటికి కావాలనుకుంటే మన దగ్గర లేనప్పుడు అది ఇంట్లో ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది జస్ట్ మీ ఆధార్ నెంబర్తో ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువ మంది ఎంతమంది లైక్ చేసినట్లయితే ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? ముందుగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ అనేది ఇప్పుడు మనం చెప్పే ఈ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఓకే, తెలంగాణకి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని ఒకవేళ అవకాశం ఉంటే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి అవకాశం ఉంటే చేస్తాను. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి నవశకం అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది, దాని ద్వారా తెలుసుకోవచ్చు. రెండు గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయినా ఒకటి ఉంది. ఓకే, ఈ రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఈ వీడియోలో నవశకం వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం అయితే చూద్దాం. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ రెండో ఆప్షన్ చెప్పాను కదా, అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అది గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. అది దాంట్లో మన ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అవుతాం కాబట్టి అది ఎప్పుడు ఫ్రీనే. సంబంధించి ఎవరికైనా మీకు అలాంటి వీడియో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ముఖ్యంగా ఈ నవశకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మన వెబ్సైట్లో. ఓకే, ఓపెన్ చేసుకోండి. ఆ లింక్ కావాలంటే మీరు గూగుల్లో డైరెక్ట్గా సెర్చ్ చేసుకోండి, లేదా మీరు వీడియో కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది, అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. ఓకే, అక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా యూజర్ నేమ్ పాస్వర్డ్ని అడుగుతుంది. ఈ రెండు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన వెబ్సైట్లోనే ఇస్తున్నాను కాబట్టి అక్కడ మీరు చూసి డైరెక్ట్గా కాపీ చేసుకుంటూ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అది ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. మా క్యాప్చా ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత లాగిన్ ఉంటుంది, లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీరు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే రెండు ఆప్షన్లు ఉంటుంది. ఇక్కడ ఒకటి చెక్ ఆరోగ్య స్టేటస్ అని ఉంటుంది, రెండు జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ హెల్త్ కార్డ్ అని ఉంటుంది. ఓకేనా? మొట్టమొదటి వచ్చి చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ ఉంది కదా, ఇది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీకు సంబంధించిన అంటే మీ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డులో మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారా, లేదా ఇంకా ఎవరైనా యాడ్ చేయాల్సి ఉందా, లేదా ఇంకెవరైనా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ లేదా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కానీ అలాంటి ఎవరైనా రిమూవ్ చేయాలన్నా, లేదా మీ పిల్లల్ని యాడ్ చేయాలన్నా, ఇవంతా కూడా ఒకసారి సరి చూసుకోండి. అలాంటి మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలంటే సచివాలయంలో వెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఆప్షన్ ఉంది కదా, జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అనేసి, దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు మూడు ఆప్షన్లు చూపిస్తుంది. ఒకటి యూహెచ్ఐడి ద్వారా చూడండి. యూహెచ్ఐడి అంటే ఆరోగ్యశ్రీ కార్డ్ నంబరు. ఓకే, ఆ నంబర్ ఎంటర్ చేసైనా మీరు జనరేట్ చేసుకోవచ్చు, లేదా రెఫరెన్స్ ఐడి ఉంది దాని ద్వారా అయినా, లేదా ఇంకా సులభంగా మనకి మన కుటుంబ సభ్యులు ఎవరు ఆధార్ నెంబర్ అని అక్కడ ఎంటర్ చేసినట్లయితే అక్కడ జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడే కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఆ అక్షరాల పైన క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్ మీ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన కార్డు ఎక్కడ ఉంటుందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఇది. ఓకేనా? కాబట్టి అది ఆల్రెడీ మన డాక్యుమెంట్లో అయితే సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డుని మనమే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అని ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ అవకాశం ఉంటే సిటిజన్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఏదైనా ఉన్నా కూడా నేను ప్రయత్నం చేస్తాను. అలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇది నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది అని మీరు భావించినా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ మంది లైక్ చేశారంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే వెళ్తుంది, వాళ్ళందరూ కూడా తెలుసుకుని లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.